108 తెల్ల జిల్లేడు పువ్వులు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం లేదా విగ్రహం ముందు ఒక్కో పువ్వు వేస్తూ అష్టోత్తరం చదవాలి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః. ఇలా గణేశుని 108 నామాలు చదువుతూ అష్టోత్తరం చేసి ఆ పూలను అలాగే దేవుడి ముందు ఉంచాలి. మరుసటి రోజు పూజ గదిలో వినాయకుడి ముందు ఉన్న తెల్ల జిల్లేడు పువ్వులు సేకరించి నీడలో ఎండించుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా ఎండుతాయి. బాగా ఎండిన తర్వాత ఈ పువ్వులకు పసుపు కొమ్ములు, కుంకుమ పువ్వు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటన భస్మంలా పూసుకోవాలి, లేదా బొట్టులా పెట్టుకున్నా పర్వాలేదు. విపరీతమైన ఆకర్షణ శక్తి కలిగి తీరుతుంది. మీరు ఉన్న చోట మీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అందరూ అనుకూలంగా ప్రవర్తిస్తారు. మీ మాటకు ఎదురుండదు. అందరూ మీరు చెప్పిందే వింటారు. ఎంతటి పనులైనా